9 News. విశాఖపట్నానికి గర్వకారణంగా నిలుస్తున్న డాక్టర్ అనులేఖ నాయుడు వైద్య రంగంలో ప్రతిభతో పాటు కళారంగంలోనూ అసాధారణ ప్రతిభను చాటుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో నిబద్ధతతో సేవలందించే ఆమె కాన్వెంట్స్పై భావాలకు రంగులద్దే అరుదైన కళాకారిణి. మల్టీటాస్కింగ్ నైపుణ్యంలో వైద్యం, కళ, వ్యక్తిత్వ వికాసం అన్నిటినీ సమతౌల్యంగా నడిపిస్తున్నారు. అందం, మేధస్సు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత కలిసిన సమగ్ర వ్యక్తిత్వం ఆమెది. బ్యూటీ విత్ బ్రెయిన్కు నిజమైన ప్రతిరూపంగా నిలుస్తూ యువతకు స్ఫూర్తిగా మారుతున్నారు. ఆమె విజయయాత్ర మహిళా సాధికారతకు కొత్త నిర్వచనాన్ని అందిస్తోంది. డాక్టర్ అనులేఖ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ తత్వ ద అన్సీన్ వరల్డ్ ఎడిషన్ 1 ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణ విద్యా నిలయం స్కూల్ దగ్గర శ్రీనగర్, ద్వారకా నగర్లో ఈ ఎగ్జిబిషన్ గోల్డెన్ డిజిటల్స్ బాబూస్ ఆర్ట్ గ్యాలరీ నడుస్తుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి, డాక్టర్ జి సౌమిని, ఉషారాణి, డాక్టర్ ఐ వాణి, డాక్టర్ ఉషా ప్రసాద్, ఎం సురేష్ బాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలానే అనంతరం మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనులేఖ. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ఫినిష్ చేశాను. అయితే నా హాబీ పెయింటింగ్. సో నాకు 4 years ఏజ్ అప్పటి నుంచి నేను పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాను. హాబీగానే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేయడం, అలా వేస్తూ ఇప్పటికి మోర్ దాన్ 1000 పెయింటింగ్స్ ఫినిష్ అయ్యాయి. కానీ ఈరోజు ఎగ్జిబిషన్ ఇక్కడ బాబూస్ ఆర్ట్ గ్యాలరీ అని ద్వారకా నగర్లో ఉన్న ఎగ్జిబిషన్లో నా రీసెంట్ పెయింటింగ్స్ అంటే లాస్ట్ 5-6 years నుంచి నేను వేసిన పెయింటింగ్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. అయితే నాకు ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్. ఎప్పటి నుంచో ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టాలి, నా పెయింటింగ్స్ అందరి మనసులకి దగ్గరగా అవ్వాలి అని అనుకోవడం నా చైల్డ్హుడ్ డ్రీమ్. సో అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా ప్రొఫెషన్లో నేను లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకుంటాను, కానీ ఆ లైఫ్లో డీప్గా ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నాకు పెయింటింగే ఈ ఆర్ట్ నేర్పించింది. ఈ పెయింటింగ్ వేస్తుంటే నాకు ఎప్పుడూ ఒక మెడిటేషన్లా అనిపిస్తుంది. సో సెపరేట్గా ఏదో చేయాలి అని నాకు మళ్ళీ అనిపించదు. ఈ పెయింటింగే ఒక అద్భుతమైన ఫీలింగ్ని ఇస్తుంది. సో మనకి సంకల్పం ఉంటే ఎన్ని రంగాల్లో అయినా వెళ్ళొచ్చు అని, ట్రై చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం ఎవరెవరు పాల్గొంటున్నారండి? ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి మేడమ్, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మేడమ్, విజిహెచ్ సూపరింటెండెంట్ ఉషా ప్రసాద్ మేడం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సౌమిని మేడం, ఇంకా ఉషారాణి మేడం, ఆర్ట్ బై ఉషా అకాడమీ డైరెక్టర్, ఇంకా బాబు సార్, సురేష్ బాబు సార్, బాబూస్ ఆర్ట్ గ్యాలరీ ఇది నేను చేశానంటే ఇది నా ఒక్కదాని కష్టం కాదు. దీని వెనకాల నా ఫ్యామిలీ, మా పేరెంట్స్, మా హస్బెండ్ అందరూ నా ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇక్కడ ఇవి ఇలా పెట్టగలిగాను, అసలు నేను పెయింటింగ్ నేర్చుకోగలిగాను, వేయగలిగాను అంటే అది నా కంప్లీట్ నా ఫ్యామిలీ సపోర్ట్తోనే. సో నా పేరెంట్స్కి, నా హస్బెండ్కి, నా సన్కి నేను చాలా థ్యాంక్ఫుల్. ఓకే, ఇంకా మీరు ఏమైనా ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ప్లీజ్ జస్ట్ ఫాలో యువర్ ప్యాషన్ ఆల్వేస్. మనం లైఫ్లో ఏం చేయాలనుకున్నా మనం చేయొచ్చు, ఎక్స్క్యూజ్ ఏమీ ఉండదు. ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చిన సింగిల్ టైం గిఫ్ట్, మళ్ళీ రాదు. సో ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలా బ్రతకండి. మీరు ఏం చేయాలనుకున్నా సరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మల్టిపుల్ టాస్క్స్ కూడా ఎవరైనా చేయగలరు. దానికి కావాల్సిన ఒకటి డిసిప్లిన్ అండ్ సంకల్పం.